వేట విషయమై తక్షణమే ఆపాలని మెగా డిజిటల్ న్యూస్ రిపోర్టర్ వేణుగారు కోరడం జరిగింది. దానికి స్పందించిన కుక్కునూరు మత్స్యశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిషేధిత వల స్వాధీనం చేసుకుని వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రాంత వాసులు వచ్చి అనాథరైజ్డ్ లైసెన్స్ అంటే అనాథరైజ్డ్ వల వేసేసి చేపలు పడుతున్నారని చెప్పేసి నాకు కంప్లైంట్ ఇచ్చారు సార్. ఏదైతే వల అనాథరైజ్డ్ ఉంది, నిషిద్ధమైన వల అని చెప్పేసి చూడటానికి మేము వచ్చాము. వస్తే అక్కడ 0 సైజు నెట్, 0.5 సైజు నెట్ అంటే దోమతెర లాంటి వల వాడుతున్నారు. దానివల్ల ఏంటంటే గోదావరిలో ఉన్నటువంటి మత్స్య సంపద వల వేసినప్పుడు గోదావరిలో ఉన్నటువంటి చిన్నపిల్ల నుంచి కేజీ చేప వరకు ఆ పై చేప మొత్తం కూడా బయటకు వస్తుంది. ఆ గుడ్డు పిల్లని పుట్టుక దశలోనే చంపేయడం వల్ల మత్స్య సంపద అనేది నశిస్తుంది. దాన్ని వాళ్ళకు కూడా వివరించాం. బాబు మీరు చేసేది కరెక్ట్ కాదు, మీ వల తీసేయాలి, మీరు ఎక్కడైతే కొవ్వూరు ప్రాంత వాసులు కాబట్టి మీరు అక్కడ వేట చేసుకోండి ఆ వలేసి, కానీ ఇక్కడ మీరు వల వేట చేయొద్దని మేము చెప్తున్నాం. కానీ వాళ్ళు ఇక్కడనే ఉండిపోతున్నారు. మొన్న కూడా 2 రోజుల క్రితం వచ్చేసి వాళ్ళకి మీరు ఎక్కడి నుంచి మీకు లైసెన్స్లు ఉన్నాయా అని వెరిఫై చేసాం. నెక్స్ట్ అనాథరైజ్డ్ పర్సన్స్ తీసుకొచ్చేసి ఇక్కడ వేట చేస్తున్నారు. కాబట్టి ఈ వల అనేది చాలా నిషిద్ధమైంది, మత్స్య సంపద అనేది నశిస్తుంది. కాబట్టి తక్షణమే వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని మేము కోరుకుంటున్నాం. మేము కూడా వాళ్ళకి అదే చెప్పేసి ఉన్నాం. థ్యాంక్ యూ.